హాయ్ వెల్కమ్ టు ఎయిట్ఫోల్డ్ ఐఏఎస్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి చాలా డౌట్స్ రన్ అవుతుంటాయి. ఎలాంటి బుక్స్ చదవాలి, ఏం చదవాలి, కోచింగ్ అనేది అవసరమా లేదా, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలా, టెస్ట్ సిరీస్ రాయాలా వద్దా, టెస్ట్ సిరీస్ రాస్తే ఎలాంటిది చూస్ చేసుకోవాలి, దానివల్ల మనకి ఎలాంటి హెల్ప్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి మనం ఎయిట్ఫోల్డ్ ఐఏఎస్ అకాడమీ టాపర్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు గ్రూప్ 2 ర్యాంకర్ మున్సిపల్ కమిషనర్ లోవరాజ్ గారు ఉన్నారు. హలో సార్. హలో, వెల్కమ్ టు ఎయిట్ఫోల్డ్ అకాడమీ. థ్యాంక్ యూ. సో ముందుగా మీ మున్సిపల్ కమిషనర్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు? గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్ అనేది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. సో దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ పోస్ట్. అంటే మన గ్రూప్ 2లో వచ్చిన మార్కులు ఎవరైతే టాపర్స్ ఉంటారో, సో ఎక్కువ మంది టాపర్స్ దాన్ని తీసుకుంటుంటారు అనమాట. సో మొన్న వచ్చిన నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నవి. సో దాంట్లో ఆల్మోస్ట్ 3 కూడా టాపర్స్ తీసుకున్నారు. సో మున్సిపల్ కమిషనర్ జాబ్ అనేది సో ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. ఆల్రెడీ నేను ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నాము. నాకు 306 మార్క్స్ వచ్చినాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ నుంచి 100+ వచ్చాయి. సెకండ్ పేపర్ హిస్టరీ అండ్ పాలిటీ నుంచి 113 మార్క్స్ వచ్చినాయి. ఎకానమీ నుంచి 90 మార్క్స్ వచ్చినాయి. సో టోటల్ అరౌండ్ 305 పాయింట్స్ ఇట్లా వచ్చినాయి. థ్యాంక్ యూ. సో అంటే ఈ 306 మార్క్స్ అనేది చాలా ఎక్కువ. ఇంత స్కోర్ రావడానికి మీరు ఎలాంటి బుక్స్ చదివారు? చాలా బుక్స్ ఉంటాయి యాక్చువల్గా గ్రూప్ 2కి అనేటప్పటికి. బుక్స్ అని చెప్పకూడదు, మనం బయట మార్కెట్లో చూసామంటే సో ఆ బుక్స్ అని తెచ్చుకుంటే మొత్తం మన రూమ్ అంతా నిండిపోతుంది. నేను చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకున్న కొన్ని బుక్స్. పర్టికులర్గా మా సీనియర్స్ కొంతమంది గైడ్ చేశారు. ఇంతవరకు గ్రూప్ 2 చదువున్న వాళ్ళు. ఆల్రెడీ నేను ఇంతవరకు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో కొంచెం ఐడియా ఉంది. సో కొంచెం లిమిటెడ్ బుక్స్తో వెళ్తే సో మంచి సక్సెస్ వస్తుంది, ఎక్కువ రిపిటేషన్స్ అనేవి చేయాలని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. నేను అట్లాగెలా జిఎస్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. దానికి మనం ఎక్కువ బుక్స్ మీద రిలే కాకుండా పేపర్కే ఎక్కువ నేను ఫిక్స్ అయ్యాను. సో కరెంట్ అఫైర్స్ అనేవి దాని నుంచి ఎక్కువ నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. అది పేపర్ చదవడం అనేది మాకు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చదువుతున్నాం కాబట్టి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. యాక్చువల్గా జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా పేపర్ చదవడం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్, క్రూషియల్ పార్ట్ అయింది అనమాట. సో దాంట్లో ఉన్న జాగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ బిట్స్ కానీ, కొన్ని జీకే రిలేటెడ్ బుక్స్ అన్నట్లు కూడా కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉన్నాయి. సో అవే ఫాలో అయ్యా. హిస్టరీకి వచ్చేటప్పటికైతే ఇండియన్ హిస్టరీ ఉండదు ఇక్కడ మనకి మెయిన్ వచ్చేటప్పటికి, బట్ ఓన్లీ ఏపీ హిస్టరీ ఉంటుంది 75 మార్క్స్కి. సో చాలా క్రూషియల్. దానికి లాస్ట్ టైం ర్యాంకర్ ఒకడు ఉన్నారు, మా క్రాంతి అని ఒక ఫ్రెండ్. సో తను ఒక బుక్ రాసి ఇచ్చాడు. సో ఆ బుక్ నేను ఎక్కువసార్లు చదివాను, ఆల్మోస్ట్ 3 to 4 times నేను అదే చదివాను. సో ఇట్స్ వెరీ గుడ్ బుక్. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఆ తర్వాత పాలిటీకి ఆల్రెడీ ఒక స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకున్నాను, అదే నెంబర్ ఆఫ్ టైం చదువుతూ వచ్చా. ఎకానమీకి మా సీనియర్ అంటే సునీల్ సార్ ఒక ఆయన ఎకానమీ ఆయన తయారు చేసుకున్న బుక్కే చదివాను నేను. సో ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆయన బుక్కే చదివాను. మ్యాక్సిమం ఆయన గైడెన్స్లోనే నేను వచ్చా. ఎకానమీలో పర్టికులర్గా బడ్జెట్, గవర్నమెంట్ స్కీమ్స్, ఎకనామిక్ సర్వే వీటి మీద ఎక్కువ రిలయబుల్ అయ్యాను. వేరే బుక్స్కి ఏమీ వెళ్ళలేదు. సో ఇట్స్ సింపుల్. సో అంటే ఇంకా ఇన్డెప్త్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ సబ్జెక్ట్ వైజ్, అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు ఎలాంటి నోట్స్ తీసుకునేవాళ్ళు, ఏది ఎక్కువ హైలైట్ చేస్తూ చదవాలి? చాలా మ్యాటర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్. యాక్చువల్గా న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక ఆర్ట్ అండి. దానికి చాలా మెంట్ ఉంటాయి. పర్టికులర్గా అందరూ సినిమా పేజ్కి, స్పోర్ట్స్ పేజ్కి వెళ్ళి డైరెక్ట్గా చదువుతుంటాం. సో ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్గా మన మైండ్ సెట్ అంటే మనకి ఏదైతే ఇంట్రెస్టో అక్కడ ఫస్ట్ వెళ్తాము. సో అట్లా కూడా మన క్వశ్చన్స్ వస్తుంటాయి. అలాగే నాకు చదవద్దని కాదు, బట్ కొన్ని పార్ట్స్ ఉంటాయి మనకి. ఫ్రంట్ పేజ్ కానీ, ఎకానమీ సెక్షన్ కానీ, ఎడిటోరియల్ కానీ, కొంచెం పాలిటీ బిట్స్ కానీ, దానికి మన సీనియర్ ఎవరంటే సపోజ్ మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే మనకి ఏం నోట్ చేసుకోవాలని తెలియదు. బట్ కొంచెం అలా ఓవర్గా ఒక 6 months చదివిన తర్వాత మనకు అర్థమవుతుంటుంది. బట్ మనకి చాలా వరకు మెటీరియల్ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంటాయి. సో అది చదవడానికి, డైలీ పేపర్ చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం పేపర్లో ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది, మనకంటూ ఒక ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఒక చిన్న అంటే ఒక
ఒక పేజ్ అంటే ఒక 100 వర్డ్స్లో ఉన్న దాన్ని మనం చదివిన తర్వాత జస్ట్ మనం ఒక లైన్తో మనం ఓన్గా నోట్స్లో రాసుకుంటే అది మన మైండ్లో బాగా గుర్తుంటుంది. సో అది మనకి ఇన్బిల్ట్ అయిపోతుంది అనమాట. రేపు పొద్దున మన క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మనం గుర్తులేకపోయినా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో మనకి చదివి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. బయట కూడా మనకి కరెంట్ అఫైర్స్ బుక్స్ చాలా దొరుకుతాయి, బట్ ఈ మకప్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ. సో ఇట్స్ బెటర్ ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం కానీ, పేపర్ రెగ్యులర్గా చదవడం కానీ, సో దానిపైన కొంచెం అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో. అంటే బిట్ టు బిట్ బట్టి కొట్టడం కంటే సో అవగాహన పెంచుకోవడం చాలా మంచిది. సో అట్లాగే ఫాలో అయ్యాను. హిస్టరీ అనేది ఏదో మెమరీ బేస్డ్ అంటారు, దాన్ని ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళు, మీరు ఏం చేసేవాళ్ళు, దానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చదివారు లేకపోతే? హిస్టరీ అనేది రియల్లీ నా విషయంలో అయితే అది పెద్ద మిస్టరీ అండి. అసలు నాకు ఫ్యాక్ట్స్ ఏం గుర్తుండవు. దీని మీద నాకు చాలా డౌట్ ఉంది. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ రిజల్ట్ వచ్చిన మధ్యలో 2 years గ్యాప్, అదే 2 months గ్యాప్ వచ్చింది ప్రిపరేషన్కి. ఆ 2 monthsలో ఆల్మోస్ట్ నా 60% ప్రిపరేషన్ ఓన్లీ ఏపీ హిస్టరీకే కేటాయించాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు దాంట్లో ఎక్కువ గుర్తుండవు. బట్ కాన్సెప్ట్ వైజ్ అనేది నేను బాగా గుర్తుపెట్టుకోగలను. అందులో హిస్టరీ అనేటప్పటికీ సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్ మాత్రమే ఎక్కువ ఇంపార్టెంట్ అని తెలిసింది. బట్ ఎక్కడో భయం, అన్నీ చదవాలనే భయంతో కొంచెం భయపడ్డాము. బట్ దాంట్లో 75 marks అనేవి మనం డెఫినెట్గా స్కోర్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు హిస్టరీ ఎక్కువ టైం చదువుతారు, దాంట్లో మ్యాక్సిమం మార్క్స్ ట్రై చేస్తుంటారు. సో మనం కూడా దాంట్లోనే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి. మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయలేదు. సో దానికోసం నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక ఆయన క్రాంతి లాస్ట్ 2018లో ఎంఆర్ఓ జాబ్ కొట్టున్నారు, డిప్యూటీ ఎంఆర్ఓ. సో తను రాసుకున్న బుక్ అనమాట. సో చాలా బాగుంది బుక్. తను అది సజెస్ట్ చేశాడు, ఇదే చదువు, ఇంకేమి చదవద్దు అని చెప్పాడు. నేను దానికి ఫిక్స్ అయిపోయి చదవాలి. కంప్లీట్గా ప్రతిరోజు చదువుతూ ఉన్నా. తను చెప్పింది ఏంటంటే, యూ షుడ్ బి రీడ్ ఎవ్రీడే. డైలీ మార్నింగ్ వెళ్ళేసి నీ భగవద్గీత చదువుకున్నట్టు, ఖురాన్ చదువుకున్నట్టు, బైబిల్ చదువుకున్నట్టు చదువుతూ ఉండు, ఒక లెసన్ కంప్లీట్గా చదువుతుండు. సో అది ఆపొద్దు, ఎగ్జామ్ రేపటి వరకు కూడా చదువుతూనే ఉండు అన్నారు. సో నేను అదే ఫాలో అయ్యా. ఇంకా అప్పుడప్పుడు మిస్ అయ్యా. సో నాకు కూడా మార్కులు తక్కువ రావడానికి కూడా నాకు అదొక ప్రాబ్లం. సో ఆయన ఎక్కువ టైం చదవమన్నాడు, నాకు 3 times 4 times చదవడానికి సరిపోయిందండి. ఇంకా బాగా చదవండి, ఇంకా మంచి మార్క్స్ వచ్చాయి. ఎక్కువ బుక్స్ అయితే రిఫర్ చేయకూడదండి హిస్టరీకి, బట్ మ్యాక్సిమం టైం తినేస్తుంటుంది అది. సో మనకి ఎక్కువ ఎకానమీలో ఇంకా మంచి స్కోర్ చేసుకోవచ్చు ఎక్కువ చదివితే. అది కొంచెం డైనమిక్ కాబట్టి ఎక్కువ టైం దానికి కేటాయించాలి. ఎకానమీలో కంపారిటివ్లీ మీకు కొంచెం తక్కువ వచ్చాయి కదా, జిఎస్ అండ్ పేపర్ 2 అవునండి కంపేర్ చేస్తే. సో దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఏం చేస్తే ఎక్కువ మార్క్స్? యాక్చువల్గా అదే టైంలో లాస్ట్ టైం ఎగ్జామ్ రాసే టైంకి జస్ట్ ఒక 20 days ముందే అనుకుంటాను ఎకనామిక్ సర్వే వచ్చింది. అది కొంచెం బాగా బర్డెన్ అయింది. ఆల్రెడీ సివిల్స్ కొంచెం కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి బేసిక్స్ బాగానే ఉన్నాయి. సో అవన్నీ పెట్టగలిగాను. ఎకనామిక్ సర్వే కొంచెం ఎక్కువ టైం పెట్టాల్సి వచ్చింది, బట్ దాని నుంచి అంతలా ఎక్కువ రాలేదు. బట్ ఎక్కువ టైం దానికే పెట్టేస్తాం, రీజన్ ఉట్టలేదు. కొన్ని పాయింట్ టు పాయింట్ అంటే కరెక్ట్గా ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి గుర్తులేదు, బట్ కొన్ని బట్టి కొట్టాల్సిన వచ్చినాయి అనమాట. కొన్ని టాపిక్స్ అనేవి డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దానికి నెంబర్ ఆఫ్ రీడింగ్స్ అనేవి ఎక్కువ ఇవ్వాలి. సో నేను ఆ రీడింగ్స్ ఎక్కువ ఇవ్వలేకపోయా. ఇంకొకటి కొంచెం ఎగ్జామ్ రాసేటప్పుడే కొంచెం తడబడిపోయా. ఈ ఆన్సర్ రైట్ అయ్యి ఉండొచ్చు అంటే కరెక్ట్ ఆన్సరే పెట్టా. మన మైండ్లో మనం ఏదైతే ఫస్ట్ చూస్ చేసుకుంటామో మోస్ట్లీ అదే రైట్ అవుతుంటుంది. బట్ నేను కొంచెం టైం మిగిలింది, తర్వాత మళ్ళీ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నప్పుడు ఇది అయ్యి ఉండొచ్చు, అది ఉండకపోవచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు, టేక్ ఛాన్స్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 bits వరకు ఫస్ట్ పేపర్లోను లాస్ట్ పేపర్లో కూడా నేను రాంగ్ పెట్టా. అది పోయింది. బట్ ఎకానమీకి అయితే బీ స్పెసిఫిక్. ప్రతిరోజు పేపర్లో వస్తున్న ప్రతి టాపిక్ని మనం పేపర్లో మనం ఓన్ నోట్స్ రాసుకోవడం కానీ, ఎకనామిక్ సర్వే ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అథెంటికేట్ బుక్స్ ఉంటాయంటే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, పాలసీస్ కానీ, ఇవన్నీ పక్కాగా చదువుకొని మనకి ఎవరి నెంబర్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 కాబట్టి కొంచెం ఆ ఓరియంటేషన్ ఉంటుంది. సో ఆ స్టింజ్ అనేది మనం కొంచెం ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే బెస్ట్. అది నాకు కొంచెం మిస్ అయింది, అందుకే తక్కువ మార్క్స్ వచ్చింది. మీరంటే సివిల్స్కి ప్రిపేర్ అయి ఉన్నారు, సో మీకు కొంచెం గ్రూప్ 2 అది హెల్ప్ అయింది అంటున్నారు. బట్ ఒక ఫస్ట్ టైమర్ గ్రూప్ 2 రాస్తున్నప్పుడు తనకి కోచింగ్ ఎంత ఇంపార్టెంట్, అది ఎంత రోల్ ప్లే చేస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి 3 kind of పీపుల్ ఉంటారండి. ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాంగ్ టైం నుంచి గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఫ్రెష్గా వచ్చేవాళ్ళు.
యాక్చువల్గా సివిల్ సర్వీస్ అనే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుంటారు, అంటే ఆన్ ద ప్రిపరేషన్లో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా వాళ్ళు చదువుతూ ఉంటారు. సో వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ సివిల్ సర్వీస్ వాళ్ళ గురించి నేను చెప్పవసరం లేదు, ఆల్రెడీ చదువుతుంటారు కాబట్టి వాళ్ళు 2 monthsలోనే చాలా త్వరగా రికవర్ అయిపోయి వాళ్ళు కావాల్సినట్టు వచ్చేస్తుంటారు. ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చిన ఈ ర్యాంక్స్లో కూడా ఎక్కువ మంది సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మంచి ర్యాంక్స్ కొట్టారు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ లాంగ్ స్టాండ్, అంటే ఆల్మోస్ట్ 3-4 years నుంచి చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ అనేవి ఎక్కువ పట్టు ఉండాలండి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక 3-4 years నుంచి చదువుతూ ఉన్నాం అనుకో, బేసిక్స్ రిఫరెన్స్ బుక్స్ అనేవి బాగా చదివేసుకొని పక్కన పెట్టాలి. పక్కన పెట్టేవాళ్ళంటే జస్ట్ బుక్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టాం కదా, దాని మీద మనకు క్షుణ్ణంగా ఒక అవగాహన వచ్చింది అనుకోండి, మనకి ఆన్సర్ చేయడానికి చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఇప్పుడు సివిల్ సర్వీస్ వాళ్ళకి పక్కా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మధ్య జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అంటే ఎక్కువ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి, అంటే ఇట్స్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే బెస్ట్. ఇంకా వస్తున్న వాళ్ళైతే అంటే ఫ్రెషర్గా వస్తున్న వాళ్ళకైతే ఒకటే చెప్పేది ఏంటంటే, సో ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇంతవరకు గ్రూప్ 2 ఎగ్జామ్ వేరు, ఏదో ఒక నెంబర్ గుర్తుపెట్టుకొని ఒక పాలసీ గుర్తుపెట్టుకోవడం కాకుండా ఏదైనా ఒక విషయం మీద అవగాహన ఉండాలి. అంటే యూ షుడ్ బి గెట్ ద క్లియర్ ఐడియా అబౌట్ ద టాపిక్ అనమాట. సో అట్లా ఉంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మారుతూ వస్తుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్లో కూడా సబ్జెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఆ క్లియర్ ఐడియా రావడానికి మనకి ఎక్కువ అవేర్నెస్ ఉండాలన్నమాట ఆ టాపిక్. దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రిపరేషన్కి. సో ఈ క్లియర్ ఐడియా రావడం కోసం టెస్ట్ సిరీస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో టెస్ట్ సిరీస్ అనేది మన ప్రిపరేషన్ అయిన తర్వాత మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టెస్ట్ సిరీస్ రాస్తుంటాం. సో నేనైతే కొంచెం అంటే ఏమీ తీసుకోలేదు, బట్ 2-3 టెస్టులు మా ఫ్రెండ్ దగ్గర వాళ్ళ దగ్గర చేసినవి నేను తీసుకొని కొంచెం చేయడం జరిగింది. చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్యాక్ట్స్ బేస్డ్ అనేవి ఎప్పుడు మనం మెమరీలో ఉంటే మనం వెంటనే పెట్టేస్తాం, బట్ పేపర్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం సచివాలయం ఎగ్జామ్లో ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయింది. అంటే ఒక హై లెవెల్లో అడిగారు. గ్రూప్ 2 కూడా మోస్ట్ ఆ లెవెల్లోనే వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 100కి ఒక 40-60 క్వశ్చన్స్ అనేవి కొంచెం మంచి స్టాండర్డ్లో వస్తున్నాయి. సో నార్మల్గా పెట్టే క్వశ్చన్స్ అంటే ఫ్యాక్ట్ బేస్డ్ ప్రతి ఒక్కరు పెట్టేస్తారు. ఇటువంటి కొంచెం సబ్జెక్టివిటీ ఉన్న క్వశ్చన్స్ నుంచి మనం ఆన్సర్ చేయగలిగితే యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. సో డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది డెఫినెట్గా కావాలండి. యాక్చువల్గా డెఫినెట్గా కావాలి. టెస్ట్ సిరీస్ అనేది మంచి టెస్ట్ సిరీస్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ స్టాండర్డ్ అనేది ఎట్లా ఉంటుంది, లేకపోతే ఒక పాయింట్ని తీసుకొని డైరెక్ట్ క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేస్తున్నారా, లేకపోతే ఇస్తున్న క్వశ్చన్ నుంచి మనం ఏమైనా నేర్చుకోగలుగుతున్నామా. సో ఒక టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఆ టెస్ట్ సిరీస్ నుంచి మనకి మెమరీ బేస్డ్ కాకుండా నెక్స్ట్ మనం సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు టెస్ట్ సిరీస్ నుంచి నేర్చుకున్న దాన్ని మన నెక్స్ట్ ప్రిపరేషన్లో అది యూజ్ అవుతుంటారనమాట. సో ఒక టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కాకుండా ఒక సబ్జెక్టివిటీ ఉన్న క్వశ్చన్ నుంచి మన టెస్ట్ అంటే అటువంటి బెస్ట్ టెస్ట్ సిరీస్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. అది మన ప్రిపరేషన్లో నెక్స్ట్ బాగుంటుంది అనమాట. ఒక ఎగ్జామ్ అనగానే 1.5 year 2 years పట్టచ్చు, 3 years 4 years కూడా పట్టచ్చు. ఇంత టైం పీరియడ్లో కొన్నిసార్లు డిమోటివేట్ అవుతుంటాము, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఇది మనకి రాదు, ఇది మన వల్ల కాదు అని వెళ్ళిపోవడం అలా అవుతుంటుంది. సో మీ మోటివేషన్ ఎలా ఉందండి? మీరు ఏం చేసేవాళ్ళు? యాక్చువల్గా మన సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఉంటుందండి. సో ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎట్లా మన పర్సెప్షన్ బట్టి ఉంటుందన్నమాట. మనం ఇఫ్ యూ సీ ఇన్ ద గుడ్నెస్ ఇన్ టు ద అదర్స్ అంటే మనం గుడ్ ఫీలింగ్ అవుతున్నట్టు మన ఇన్సైడ్. సో మన ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా చూసామనుకోండి, డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది. అందరూ మనల్ని సో డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే ప్రెజర్ పెడుతున్నారు అని మనం ఫీల్ అయితే ఇట్స్ అవర్ ఫీలింగ్. బట్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రెజర్స్ అనమాట. సోషల్ ప్రెజర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ నుంచి అందరూ ఉంటారు, రిలేటివ్స్ నుంచి ఏదో ఒకటి అంటూ ఉంటుంటారు. సో ఇవన్నీ కాకుండా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్సైడ్. మనం లోపల నుంచి మనం స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా మన ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎప్పుడు కండ్యూసివ్గా ఉంటుంది. సో ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కండ్యూసివ్గా ఉన్నదంటే మనం చేసే ప్రతి పనికి అది పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట. ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి అంటే ఒక ఎగ్జామ్ క్లియర్ అయిన ఆస్పిరెంట్కి, ఎగ్జామ్ క్లియర్ అవ్వలేకపోయిన ఆస్పిరెంట్కి ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? అంటే జనరల్లీ కామన్గా అందరూ అవే బుక్స్ చదువుతుంటారు, మార్కెట్లో ఉన్నవే చదువుతుంటారు. ఏం చేయాలి క్లియర్ అవ్వాలి అంటే? సో ఇట్స్ డెడికేషన్ అండి.
డెడికేషన్. ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్సైడ్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. సో దానికి ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాకముందు నుంచే నువ్వు జనరల్గా మన ప్రిపరేషన్ అయిపోవాలి. సపోజ్ ఎదర్ యూఆర్ టేకింగ్ కోచింగ్ ఆర్ నాట్, అంటే నువ్వు ఇంటి దగ్గర చదువుతున్నావా లేకపోతే కోచింగ్ వెళ్ళి చదువుతున్నావా అనే మ్యాటర్ కాకుండా నీ డిటర్మినేషన్ అనేది డెఫినెట్గా నీ గోల్కి పాయింట్ చేసుకుంటే డెఫినెట్గా నువ్వు రీచ్ అవుతావు. సో దానికి మన ఓన్గా ప్రిపరేషన్ కూడా చేయొచ్చు, కోచింగ్ కూడా వెళ్ళచ్చు. ఆల్రెడీ నా విషయంలో అయితే ఆల్రెడీ నేను వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉన్నాను, సివిల్స్ కూడా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నాకు అంత అవసరం రాలేదు. బట్ ఎవరైతే ఫ్రెషర్గా వస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా అవసరం, ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ జాబ్స్కి డిమాండ్ పెరుగుతూనే ఉంది. పర్టికులర్గా ఇప్పుడు కోవిడ్ టైంలో అయితే బయట ఇన్సెక్యూరిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ జాబ్లో గట్రా. సో గవర్నమెంట్ జాబ్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో ఛాన్స్ తీసుకోలేమండి. సో డెఫినెట్గా మనం ఆ టైం మోల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రిపరేషన్. థ్యాంక్ యూ సార్. మా 8fold అకాడమీ వ్యూవర్స్కి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సో మీరు మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్పలేదు? యాక్చువల్గా 8fold అకాడమీ అనేది నాకు కొత్తగా ఉంది. అసలు నేను అడుగుదాం అనుకుంటున్నా 8fold అకాడమీ అంటే 8fold అనే దానికి మీనింగ్ ఏమన్నా చెప్తారా అని. నేను ఎప్పుడు వినలేదు, వెరీ క్యాచీగా ఉంది. సో 8fold ఐఏఎస్ అకాడమీ అనేది పేరు అందరికీ కొత్తగా ఉండొచ్చు, బట్ దాన్ని మేము ఒక థీమ్ లాగా తీసుకొచ్చామన్నమాట. అంటే 8fold అనేది బుద్ధుడిది అష్టాంగ మార్గం ఏదైతే ఉందో, 8 వాల్యూస్ ఏదైతే చెప్తారో ఎన్లైట్మెంట్ ఆర్ లిబరేషన్ కోసం, అలాంటి 8 వాల్యూస్ ఏవి ఉండాలి స్టూడెంట్ సైడ్ అండ్ కోచింగ్ సైడ్ నుంచి ఒక సక్సెస్ రావాలి అంటే అన్నట్టుగా ఈ థీమ్ తీసుకొచ్చాము. ఆ 8fold అకాడమీకి కావాల్సిన 8 వాల్యూస్ ఏంటి అంటే రైట్ కోచింగ్, రైట్ మెంటర్షిప్, రైట్ అప్రోచ్, రైట్ మెథడాలజీస్, రైట్ మెటీరియల్, రైట్ ప్రాక్టీస్, రైట్ వాల్యూస్ అండ్ రైట్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక స్టూడెంట్కి 1 ఇయర్లోనే వచ్చేయచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, లేదా 6 ఇయర్స్ 7 ఇయర్స్ పట్టచ్చు. బట్ ఈ టైం పీరియడ్ మొత్తంలో తను ఎటువంటి డీమోటివేషన్ కానీ లేకపోతే నాకు ఇది రాదు, నా వల్ల కాదు అనే ఒక ఫెయిల్యూర్ యాటిట్యూడ్ లేకుండా తను ఏ ఎంతూజియాజంతో అయితే వచ్చారో కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి అని చెప్పి అది లాస్ట్ వరకు ఫైట్ చేస్తూ వెళ్ళాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. సో ఇలా ఒక 8 వాల్యూస్ అనేటివి తీసుకొని 8fold అకాడమీ పాత్ టు సక్సెస్ అనే పేరు పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్.